ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ రోజు పారాయణము, సోమవారం, 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించినవారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరికగాని ఆలోచనగాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందుదరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొకదానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనస్సునందుంచుకొనగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని సిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులకు పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు సిరిడీలో 2 రోజులున్న పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుంచి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకుంటివి? కాషాయి వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలు అంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటియందు అభిమానము విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును.
నీ పూర్వపుణ్యం ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని గాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చెయ్యుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి ఈ విరుగుడునుపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయమును చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతము లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు బడే బాబా తొడపై ప్రాణములను వదిలెను. బాబా ఒక రోజంతయు శవము నటులే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి సిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలిగజేయవలెనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుటకు అతనికి ఇష్టము లేకుండెను. కాని అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచటకు పోయి రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడ చక్కటి దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమునుగనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితియందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తననచటకేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను: సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలగజేయవలెనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ సిరిడీలోనే ఉండెదననుకుంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపము సిరిడిలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టికెట్టు కొరకు బుకింగు ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరివాడు వచ్చి, మీరెక్కడికి పోవుచున్నారు అని అడిగెను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను: దయచేసి నా దాదరు టికెట్టు తీసుకొనుము. నాకవసరమైన పని ఉండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని. టికెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుండి పైకము తీయునంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులనంతవరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కరుకు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ సిరిడీ చేరెను. అప్పటి నుండి సిరిడీలోనే బాబా పాదములనాశ్రయించి ఉండెను. వారి సలహాలననుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు అచ్చట మామలతదారుగా నుండెను.
ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహేబుకు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహేబుకు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహేబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంతపెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది, బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ రెండునూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడో మక్కువపడి తన అంత్యదశ వరకు సిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింత విచారమగ్నుడైనట్టు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని సిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకి తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి ఎట్లు కలుగును? 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకున్నటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి. మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్.
గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.